అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఈ గత 15 సంవత్సరాలు దాయపడింది అని చెప్పినాం కదా. ఎవరు చెప్పినా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా ఈ కథను బయటికి తీసుకురావడానికి, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. చాలా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా. బట్ ఇతను ఆ ఊరు వాడు. అంటే పాపం ఆయన చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు. ఎట్లా జరిగింది ఏందనేది నాకు మొత్తం తెలుసు. ఆ ఊరికెళ్ళి వచ్చిండు. సో ఆయన ఒకసారి మీకు చెప్తాడు. బాబాయ్, నీకు నేనున్నా, ఏం కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతానో నాకు తెలుసు, ఆ తర్వాత నేను నా ఊరు ఎట్లా చూస్తుందో నాకు తెలుసు. బట్ దేవుని దయ, ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, నేనైతే నీకు ఏడోకు, ఏం కాదు, ఏడోకు బాబాయ్, ఏడోకు. సరే మాట్లాడు బాబాయ్. నమస్తే. తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన, దగ్గరుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు, లోకానికి తెలియదు. ఈయన కూడా ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతుంది. కానీ నేను చెప్పేటోడు ఎవరు, పక్కింటోడు కూడా చెప్పాడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగునికి రావద్దు, పగుని పిల్లలకు రావద్దు నేను కోరుకుంటాను. ఈయన 2-3 సార్లు వచ్చిండు మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగిండు బాబా. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎండల మా సీన్ గాని సాయితగాడు ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పినవారు సాయిలు, లోకానికి చెప్పినవారు అన్న. లోకం అందరికి తెలియలేదు, అసలు ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న. Ramba is here. Thank you so much. Hello andi andarki. Thank you so much my event ki vachinanduku. Firstly I have to thank Kiran Abharam sir for gracing this event. Thanks a lot. Thank you so much. Tarun sir, he is not here. Thank you so much sir. Nen short films chestunnappudu you were a very big inspiration to us. Thanks a lot sir. I have to thank Shivaji garu, Sai Marthan sir, Sanjit sir for gracing this event. So firstly, I have to start thanking ETV team, Sai sir, Nitin sir, Tanmay sir, Nagraj sir, and the whole ETV platform. Meeru kotta artists ki, kotta technicians ki, you are giving a great platform andi. Thank you, thanks a lot. I have to start thanking Venu garu, our producer. Thank you so much andi. Rahul sir, thank you so much. Ee cinema meer lekapoi untunte ila execute ayyedi kaadu. Thanks a lot sir. Thank you so much Pujari sir. And I have to thank our production team, our executive producer Gopi sir, and Karthik and everybody. Firstly, I have to thank Bose garu, our director. Thank you so much sir for seeing Ramba in me. Thanks a lot. Our DOP sir, Vajid sir, raw real ga చూపిస్తూనే మా లైక్ విలేజ్ బ్యాక్డ్రాప్ మొత్తాన్ని అంతే బ్యూటిఫుల్గా చూపించారు. థ్యాంక్స్ అలాట్ సార్. ఆర్ కొరియోగ్రాఫర్ జేడీ మాస్టర్. ఇది మా రెండో సినిమా, కమిటీ కుర్రోడ్లో ఫస్ట్ చేసాము. దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫిలిం. హోప్ వీ డూ మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ ఇన్ ఫ్యూచర్ సార్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ మెయిన్ పర్సన్ హూ ఇస్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం, సురేష్ బొబ్బిలి సార్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కళ్ళు మీరు ఈ సినిమాకి ఎంత హార్ట్ పెట్టారో 21st నవంబర్ చూసినప్పుడు తెలుసుకుంటారు. థ్యాంక్స్ అ లాట్ సార్. ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ మెట్టపల్లి సురేందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్ కులకర్ణి సార్. వండర్ఫుల్ వాయిస్. మా సినిమా పాట కానీ రాజువత్స్ రాంబాయ్ సినిమా పేరు కానీ జనాల్లోకి వెళ్ళడానికి యూ హెవ్ బిన్ అ గ్రేట్ హెల్ప్ సార్. థ్యాంక్స్ అ లాట్. ఐ హ్యావ్ టు ఆల్సో థ్యాంక్ బనివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ అప్ ద ప్రాజెక్ట్. Thank you. Thank you so much Naresh sir, our editor. Thanks a lot sir. And
I have to start, if I have to start with actors, firstly I have to start with our Chaitu Garu, Venkanna. సో వెంకన్న గురించి చాలామంది చాలా వినేశారు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ యాజ్ అ పర్సన్ సార్. చైతు సార్, మేము సెట్లో మా ఇద్దరికి చాలా ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి, మీరు చూశారు. బట్ ఎప్పుడు కూడా హీ వాజ్ సో కన్సర్నింగ్ అండ్ ద కేర్ హీ షోడ్, లైక్ are you okay, are you feeling safe, నీకేమైనా తగులుతుందా అని. హీ వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ సో రెస్పెక్ట్ఫుల్, విచ్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. I don't have to say anything about your acting because ఆయన అలా చేయకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ రాంబాయ్ అలా రాంబాయిగా నేను అలా పర్ఫామ్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై కో యాక్టర్ సార్. ఐ విష్ వీ కుడ్ లైక్ collaborate more and more in coming future. Thanks a lot sir. And coming to Raju, thank you so much, you're a terrific performer. Thank you, thanks a lot for being Raju. Anita Chaudhary ma'am, Shivaji Raja sir, you are inspirations ma'am for us. Thank you so much for being a part of this project. And I have to thank my amma Kavita garu, chala ba chesarandi. Thank you so much. And lastly, if I have to talk about Raju vs Rambai అండి, సినిమా గురించి అందరూ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారో మీరు విన్నారు. ఒకటి, రాజు వెట్స్ రాంబాయ్ సినిమా ఎమోషనలీ చాలా ఇంటెన్స్ ఫిలిం అండి. రాజు రాంబాయ్ ప్రేమ ఈజ్ హార్ట్ టచింగ్ అండ్ హార్డ్ హిట్టింగ్ అట్ ద సేమ్ టైం. సో ఈ సినిమా మిమ్మల్ని మీ గుండెలకు హత్తుకుంటుంది, ఆలోచింపచేస్తుంది. కంపల్సరీ ఈ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ November 21st థియేటర్స్కి రండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ సాయిలు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ ఒకటి మిస్ అయ్యానండి. అది ఇందాక ఒక ముసలాయన వచ్చారు కదా, ఆయనకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అదేం పబ్లిసిటీ స్టంట్ ఏమీ కాదండి. ఆ ఊరు నుంచి ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా ఇక్కడి వరకు వచ్చారు. ఎందుకంటే ఆ మొహం కనపడితే 15 ఏళ్ళు కథను ఎలా దాచారో మళ్ళీ ఆయన కనిపిరు. అలాంటి గతం ఉన్న వ్యక్తి ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ సాయిలు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద అందరికీ థ్యాంక్స్ ఒక్కొక్కరికి తరపున. ఫస్ట్ ఈ కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి. కేఎస్ఆర్ లైట్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం నేను మర్చిపోలేను. వర్షాలు పడ్డా, తుఫాన్లు పడ్డా మాతోటి లైట్లు మోసుకుంటూ వచ్చారు. లవ్ యూ అన్న, మీరు ఏడన్నా మంచిగా ఉండాలి, మళ్ళీ కలిసి పనిచేద్దాం. నెక్స్ట్ లైట్ మ్యాన్లు, దాని పేరు లారెన్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్, అరే మిమ్మల్ని ప్రతిసారి మర్చిపోతాను రా. డాంబర్, లవ్ యూ. ఏమొచ్చినా కష్టాలు మీ 4 తట్టుకున్నారు రా, మీ 5 తట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రా, కలిసి పనిచేద్దాం. వాజిద్, థ్యాంక్ యూ వాజిద్, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికి బ్యూటిఫుల్ అన్నీ ఏమంటారు ఫోటో ఫ్రేమ్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. నరేష్ బ్రో, ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు చెక్కుతూ ఉంటాడు మనోడు, సూపర్. నీ చెక్కుడు బాగా ఉపయోగపడుతుంది. అట్లనే సురేష్ అన్న, ఈ మనిషి నాకు ఒకటి అనిపిస్తుంది. ఈ మనిషికి ఏమంటే తమిళనాడుకి ఒక రెహమాన్ ఉన్నాడు, తెలుగుకి సురేష్ బొబ్బిలి రెహమాన్, సురేష్ రెహమాన్. సో ఆ మనిషి మెలోడీసు, ఆ మనిషి ఆర్ఆర్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇక్కడ ఆఫీసులో ఉన్నప్పుడు విరాట పర్వం ట్రైలర్ బీజిఎం ఉంది. ఆ బీజిఎంని నేను ఎన్నోసార్లు ఏడ్చిన. వాళ్ళు నా పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్నా. అంటే ఒక మనిషికి ఆ బీజిఎం తోటి జ్ఞాపకాలని గుర్తు చేయగల సత్తా ఇచ్చిన మనిషి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ ఆర్ఆర్ నువ్వు తోపు. నువ్వు ఇప్పటికీ ఎట్లా ఇక్కడ నుంచి నీ టైం స్టార్ట్ అయింది. కోడితే కుంభస్థలం అంతే, కొట్టుపో. నెలకోసారి సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటానన్న. అందరికన్నా పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టెక్నీషియన్స్కి వీళ్ళే నాకు చాలా హెల్ప్ చేసిర్రు, మిగతా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిర్రు. సో ముందుగా నేను కొన్ని విషయాలు మాట్లాడతా. నేను బేసిక్గా ఈ సినిమాని తక్కువ చేసిన వారికి ఒకటే చెప్తా, నేను ఊరు కథలే రాస్తా. నాకు ఊరు ఎమోషన్ ఇష్టం. ఎందుకంటే నేను చూసిన మట్టి మనుషులు, పొలాలలో నాటేసే మనుషులు, నాగలు పట్టుకొని
దారిలో నడిచే మనుషులు, అమాయకత్వంగా ఉండే ఆటో డ్రైవర్లు, అమాయకత్వంగా పనిచేసే అమ్మాయిలు, కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు, వాళ్ళ మధ్య ప్రేమ, పుట్టే మొరటు ప్రేమ నాకు ఇవే తెలుసు. నేను హెలికాప్టర్ నుంచి వచ్చే హీరోను, మెట్రో ట్రైన్ నుంచి దిగొచ్చు నేను రాయలేను. ఎందుకంటే నాకు అది కాదు, నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇదే రాస్తా, ఇదే తీస్తా, ఎందుకంటే నాకు ఇవే వచ్చు. నేను మీకు